Flute. ఈ మచ్చని తెలిసిన ఈ మచ్చిన ప్రతి ఊరు పుష్పాన్ని పాటిన లెక్క ఆ ఊరి మీద దెబ్బ పడితే కట్టుకోలేరా పార్టీలో డౌట్ సార్ ఈ పార్టీ పుస్తకాలు తెప్పించేసుకుంటారు మా పిల్లల్ని వెళ్ళి అరెస్ట్ చేశాడు మంది మొత్తం కోల్పోతాడు అంతా పోతే సార్ స్టేషన్ మొత్తం ఇలాంటి వాడు ఉంటాడు సిన్సియర్గా ఉన్నాడు నేను మనం ప్రమోషన్ ఇష్టపడతాం సార్ సరే సరే మనుషుల ముందు కూర్చుంటే ముందుండే నేను కూడా ఒక ప్రక్కలేవాడు నేను నేను మిగిలేవాడిని ఏ నంబర్ కాదు అట్మాస్ట్ నేను ఏదో కష్టపడి నిద్రపోయి ఆనా కొడుకుని పట్టుకుంటే గద్దలా తెచ్చి తనుకోవాలి హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు స్పెషల్స్ ఉప్పట్లు, చట్నీ, వడియాలు, ఆకుకూర, బెండకాయ ఫ్రై, ముద్దపప్పు, టమాటా పప్పు అండ్ పెరుగు. హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు స్పెషల్ వంటకాలు 5 రకాల వంటకాలు ఉన్నాయి. హ్యాపీ శ్రీరామనవమి. ఫస్ట్ నాకేనా? యమ్మీయా? సో సాఫ్ట్. నెయ్యి కారిపోతుంది. చాలు ఇక. గోంగూర మొగ్గ చట్నీ, గోంగూర మొగ్గ చట్నీ మాత్రం టేస్ట్ చేయబోతున్నాను. మౌత్ వాటరింగ్ రా. యమ్మీ, చాలా బాగుంది నిజం. నాకు ముద్ద పెట్టవా? ఈ కరివేపాకులు, ఈ పప్పులు హలో ముద్ద పెడుతున్నా, మీ గురించి చూస్తున్నాను. యమ్మీయా? ఈ ఆకుకూర ట్రై చేద్దాము. ఇది చూస్తే కలర్ మాత్రం కలిపిన తర్వాత చూడ్డానికి చట్నీ మాత్రం అదిరిపోయింది. చట్నీ మాత్రం అదిరిపోయింది. ఈ ఆకుకూర తిని టేస్ట్ చెప్పగలను. తర్వాత ఆకుకూర ఈ ఆకుకూర కూడా చాలా బాగుంది. ఎందుకు బాగోదు? చేసింది నేను కదా, బాగానే ఉంటుంది. అదే చెప్పా కదా, నేను చేసిన వంటకాలకు ఎవరు పేరు పెట్టారు నాకు. ఓకే, ముద్దపప్పు. ముద్దపప్పు తిన్నా, ముద్దపప్పు ఉన్నంత టేస్ట్
ముద్దపప్పులో నెయ్యి వేసి ఇంకొంచెం వేడి వేనా వేడి నెయ్యి? చాలు చాలా ఉంది. వేడి వేడి అన్నంలో బాగుంటుంది. తింటే ఇంకొంచెం వేనా? దీని మజానే వేరు. రొడియాలు తినట్లేరు. నేను తింటాను, అడియాలు కూడా తింటాను. బెండకాయ ఉంది ఇంకా. ఇదేదో బాగుంది మీరు కమెంటరీ ఇస్తుంటే. ఫస్ట్ ముద్ద నీకే. మళ్ళీ నాకేనా? ఎమ్మియా గీ వేసుకోరా, గీ తక్కువ ఉంది. నాకు వద్దు ఎక్కువ. ఓకేనా? ఎమ్మి ముద్ద. ఈ టొమాటోస్ ఎక్కువ వేసినాం కదా, కొంచెం సాఫ్ట్గా ఉంది. ఎమ్మి ఉంది. సోల్ దీంతో పాటు ఇప్పుడు బెండకాయ ఫ్రై ట్రై చేద్దాము. అంత అన్నంలో అంతే కర్రీయా? ఇంకా వేసుకుందాం, ఇంకా చాలా ఉంది కదా. మరి రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తినాలి. జిగురుందా? లైట్గా ఉంది జిగురు. అన్నీ నాకే పెట్టేసి మీరేం తింటారు? మొత్తం నాకే కదా ఇది. ఎమ్మి పెద్దగా పెట్టుకుంటాను నేను ముద్ద. నువ్వు తింటరా, మాట్లాడకు. బాగుంది బెండకాయ. ఇంకా బాగానే ఉంది, చాలా బాగుంది. బాగానే కాదు, బాగుంది. ఇది టమాటా పప్పు. టొమాటో పప్పులో ఆవకాయ ఎంత బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఇది కూడా టొమాటో పప్పు ప్లెయిన్ బాగుంటుంది, నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. ఆవకాయ కలుపుకొని తింటే మాత్రం. ఇది కూడా నీకే చిన్న ముద్ద పెట్టేసుకున్నాను. నేను మాత్రం కదా, యమ్మీ, చాలా బాగుంది. నెయ్యి వేసుకొని తిందాము. అంతేనా? అది కొద్దిగానే ఉంది కదా, ఒకటే నెయ్యి ముద్ద. తీసుకోండి ఇంకా. ఒకటే ముద్ద కదా, ఎక్కువ అయిపోతుంది నాకు. ఇప్పుడు బాగుంటుంది చోట, అందుకే నువ్వే కలిపి అంటాడు. ఓకే, నెయ్యితో పాటు చాలా బాగుంది. రిషబ్, వీడియో చూస్తున్నావా? మస్ట్ వాచ్. ఇండియా వచ్చేస్తా అంటావు. ఎమ్మి ఎమ్మి ఈ వడియాలు. ఆవకాయ పప్పు. నాకు మాత్రం ఫస్ట్ ముద్ద నాకే పెట్టు. ఇది ఆవకాయ టమాటో పప్పు. పప్పు కోస్తున్నాను. బట్ చిన్నగా పెట్టు, పెద్దగా తింటాను. దీన్ని ఇలా కలుపుకోవాలంటే ఎర్రగా ఉండాలి. పిక్కిలు కలిపేసి మొత్తం. పిక్కిలు కూడా ఆ ముక్కకు ఉన్న గ్రేవీ అంతా కలపండి. ఇలా రెడ్గా కనబడాలి పప్పు. స్మెలింగ్ గుడ్. ఆహా, ఆవా ఫ్లేవర్ చూడు. ఓకే, నాకే పెట్టాలి. ఎంతసేపు కలుపుతావు? నాకు ఇట్లా నోట్లో వీళ్ళు వస్తున్నాయి. నేను మాత్రం పెద్ద ముద్దతో ట్రై చేస్తా. తిండ్రా భయ్.
ఈ ఒక్క ముద్దతో మాత్రం అస్సలు ఆగిపోలేను. నేను ఇంకా ఫస్ట్ పెట్టుకొని తింటాను ఇంకా. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది ఈరోజు లంచ్? నాన్ వెజ్ గుర్తొస్తుందా? ఇంత మంచి ఫుడ్ ఉన్నాను. నాన్ వెజ్ ఎక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి. బెండకాయ ఫ్రై, ఆకుకూర, చట్నీ, ముద్దపప్పు, టమాటా పప్పు, ఆవకాయ, ఏంటి వడియాలు, ఒకటి మిస్ అయింది, ఏంటి గారె. ఏమని చెప్తారా వ్యూవర్స్కి? చెప్పడానికి నువ్వు ఉన్నావుగా. మన ఇంటికి రమ్మనండి, భోజనం పెడతామని చెప్పండి. ఇట్లా వీడియో తీసి రాపితే నేను శుభ్రంగా ఇంకా ఇంత తినేస్తాను. నువ్వు ఆపేసేయి. అందరు వ్యూవర్స్ అందరూ చూసి వీడేంటి ఇంతగానో తింటున్నంటారు. ఆపి కట్టేసి నువ్వు కూడా స్టార్ట్ చేయి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.